ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని మాదిగ జేఏసీ చైర్మన్ కత్తుల జగన్ డిమాండ్ చేశారు. వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ నెల 23న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరగనున్న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని నల్గొండ పట్టణంలో ప్రతి వార్డులో మాదిగ సమ్మేళన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నల్గొండ పట్టణంలోని అక్కచెల్మలో మాదిగ యువకులు మేధావులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ చైర్మన్ కత్తుల జగన్ మాట్లాడుతూ ఈ నెల 23న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నెకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగే మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారని, మాదిగలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాదిగ జేఏసీ వైస్ చైర్మన్ కత్తుల తులసీదాస్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు నాగుల నరసింహ, కత్తుల సందీప్, సన్నీ, బుర్రిస్వామి, దాసరి నరసింహ, దాసరి నవీన్ తదితరులు ఉన్నారు. మాదిగ వర్గీకరణను వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనే సంకల్పంతో మరి వెంటనే వాటిని అమలు చేసి మాదిగ విద్యార్థులకు, మాదిగ నిరుద్యోగులకు ఒక బంగారు భవిష్యత్తు వేయాలనే సంకల్పంతో మరి వెంటనే అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడితో చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ నెల 23న నల్లగొండ కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో జరుగుతున్నటువంటి మాదిగ ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయడానికి మరి ఈనాడు పట్టణంలోని అన్ని వార్డులలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశాలు ప్రతి వార్డులో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అక్కచెల్మ వీధిలో గల యువకులతోటి మరియు మేధావులతో సమీక్ష సమావేశం జరిపి రేపటి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, మరి ఈ యొక్క సమ్మేళనానికి మరి మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు. ఈ యొక్క సమ్మేళన సభను గౌరవ నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో మరియు మాదిగ జాతి ముద్దుబిడ్డల సహకారంతో ఈ యొక్క సమ్మేళన సమావేశము నిర్వహించబడుతుంది. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మీ చేతిలోనే ఉంది కాబట్టి ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మరి రాష్ట్రాలకు అధికారం ఇచ్చి మరి ఇప్పటి వరకు 2 నెలలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ చేయకుండా మరి జాప్యం చేస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ నెల 23న మాదిగల ఆత్మీయుల సమ్మేళనము జరుగుతూ ఉన్నది ఎన్జీ కాలేజీలో. ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి మేము ఊరూరా, గ్రామం, వార్డు తిరుగుకుంటూ మరి జనాల్ని సమీకృతం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు అక్కచెల్మ వార్డులో ఎస్సీలని కలుపుకొని మరి వేలాది జనాలతోటి 23 కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కంకణబద్దులై మరి ముందుకు వెళ్తూ ఉన్నాము. నల్గొండ నడిబొడ్డున ఎన్జీ కాలేజీలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం గత 30 సంవత్సరాల నుండి మన మందకృష్ణ మాదిగ అన్నగారు చేపట్టిన యావత్ తెలంగాణలో పోరాటం చేసిన ఫలితమే ఈరోజు వచ్చిన ఏబిసిడి వర్గీకరణ. దాని ఏబిసిడి వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని కొన్ని దుష్టశక్తులు అణగదొక్కుచున్నారు. కానీ దాన్ని దృష్టి పెట్టుకొని మన మాదిగలంతా ఏకమై రేపు జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఎన్జీ కాలేజీలో ప్రతి ఇంటి నుండి తాళాలు వేసుకొని ప్రతి మాదిగ బిడ్డలు కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేయగలని నా హృదయపూర్వక ధన్యవాదాలు.